మొత్తానికైతే మనం స్టార్ట్ చేస్తున్నాం ట్రాక్టర్ అయితే స్టార్ట్ అయింది. మీకు ఏ కావాలి గిట్నే యాక్సిడెంట్లో అయితే గిట్నే గాయస్, అంటే తూకం పెట్టాలి నీళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళకి వాటర్ ఇంపార్టెంట్ కాబట్టి మనం నీళ్ళు కూడా ఉడకవేయద్దు. మన బాధ్యతతో ఎంత వాళ్ళు ఎట్లా మనీ ఇస్తారో మనం అట్లా పని చేయాలి. హలో గైస్, వెల్కమ్ టు స్వామి అఫీషియల్ ఫ్యామిలీ వ్లాగ్స్. సో గైస్, ఈరోజు వీడియో అయితే మనం మొత్తానికైతే ట్రాక్టర్ నడపబోతున్నాం. ట్రాక్టర్ ఏంటంటే ఈ నీళ్ళ ట్యాంకర్, వాటర్ ట్యాంకర్ ఈరోజు నడపబోతున్నాం. ఈ ట్యాంకర్ ఏడు తీసుకుపోతాం ఏం కథ, అసలు ఈ ట్రాక్టర్ ఎట్లా నడపాలి, అసలు ఈ ట్రాక్టర్ ఎట్లా స్టార్ట్ అవుతుంది అనేది మీకు మొత్తం ఈ వీడియోలో చూపిస్తా. వీడియో అయితే క్రేజీ అంటే క్రేజీగా ఉండబోతుంది. వీడియో చూసే ముందు లైక్ చేయండి గైస్. మీరు లైక్ చేస్తే మరిన్ని వీడియోల గురించి మేము ఇంకా ప్రయత్నిస్తాం. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మొత్తానికైతే మనం వాటర్ ట్యాంకర్లో పైప్ అయితే వేసినాం. వాటర్ ట్యాంకర్ ఎట్లా నిద్దో చూడండి ధర అండి. మనం అయితే వాటర్ ట్యాంకర్ ఇట్లకెళ్ళి ఎక్కాలి. ఇట్లకెళ్ళి వేయడానికి ఎక్కనికి రాదు మనకు. ఇట్లకెళ్ళి ఎక్కాలి. ఇట్లకెళ్ళి ఎక్కి ఇట్లా ఎక్కాలి. 1 2 3 4 5 మెట్లు అవుతున్నాయి మొత్తానికైతే. వీడియో ఎక్కడి మీకు వాటర్ ఎట్లా ఇక్కడ లోపల నీళ్ళు ఎట్లా వస్తుందో మీకు చూపిస్తా చూడండి. మొత్తానికైతే పైకి వచ్చేసినాం. పైప్ వేసినాం కాబట్టి నీళ్ళు ఇందాక వచ్చినాయి. ఓ మై గాడ్, ఇందాక వచ్చినాయి అప్పుడే నిన్నయి. చాలాసేపు అవుతుంది వేసి. ఈ వాటర్ ట్యాంకర్ తీసుకుపోయి వేరే కాడ పోయాలన్నట్టు ఈ వాటర్. సో చూసిరిగా లోపల వాటర్ ఎట్లా నిండుతున్నాయో. మొత్తానికైతే వాటర్ ట్యాంకర్ అయితే నిండనికి దగ్గరకు వచ్చింది. అట్లకెళ్ళి దిగుదాం అనుకున్నాం కానీ మనకి ఇట్లకెళ్ళి బెనిఫిట్ ఉంది కాబట్టి ఇట్లకెళ్ళి జంప్ చేసేద్దాము. మొత్తానికైతే మనం వాటర్ ఇట్లా నిండిపోయింది అన్నట్టు. ఇక దగ్గరికి అయితే వచ్చేసింది. ఈ వాటర్ మినిమం ఈనిచ్చి ఒక 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్ల దాకా మనం పోవాలి. ఎందుకంటే అక్కడ రైస్ మిల్ అనేది ఉంది. ఆ రైస్ మిల్లో మనం వాటర్ ట్యాంకర్ కాల్ చేయాలన్నట్టు. ఎందుకంటే ఆ రైస్ మిల్లో మోటార్లు వస్తలేవు, ఏం వస్తలేవు. మనం అక్కడ వాటర్ ట్యాంకర్ అనేది కాల్ చేయాలి. మొత్తానికైతే మనకి ఈ ట్యాంకర్కి వచ్చేసి మనకు బడ్జెట్ ఎంత ఇస్తారంటే నాకు కూడా తెలియదు ప్రస్తుతానికి అయితే. ఇంకేది మాట్లాడినాక చెప్తా. వాటర్ అయితే మనకు నిండేసిందో, మనకైతే వాటర్ ట్యాంకర్ నిండేసింది. ఈడ బంద్ చేయాలి, మనం బంద్ చేయాలి. ఈడ బంద్ చేసినాం. ఈడ బంద్ చేస్తే మనం పైపు గుంజుకొని సో ఇగో మొత్తానికైతే మనం వాటర్ ట్యాంకర్ నిండేసింది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, పోయి ట్రాక్టర్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఇక ఇప్పుడైతే మనం ట్రాక్టర్ స్టార్ట్ చేయబోతున్నాం. ట్రాక్టర్ ఏంటంటే కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదన్నట్టు. ఈ ట్రాక్టర్ నేర్చుకోవాలంటే దమ్ ఉంటుంది. అంటే ఓన్లీ ఇంజన్ అయితే వస్తుంది కానీ ఈ ట్యాంకర్లు ఇంకో డబ్బు ఉంటుంది, అది రావాలంటే కష్టం. మొత్తానికైతే మనం స్టార్ట్ చేస్తున్నాం ట్రాక్టర్ అయితే స్టార్ట్ అయింది. అయితే దగ్గర మనం ట్రాక్టర్ స్టార్ట్ అయింది కాబట్టి మనం ఇక్కడ గేర్లు ఉంటాయి. ఇది పెద్ద గేరు, ఇవి లోడ్ గేర్లు అన్నట్టు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే బండి స్పీడ్ పోవాలన్నా, లోడ్ బండి స్పీడ్ పోవాలన్నా, లోడ్ బండి చిన్న పోవాలన్నా ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇక మనం అయితే ఫస్ట్ గేర్ వేయాలి. ఎందుకంటే ఇది హెవీ లోడ్ ఉంది కాబట్టి మనం ఫస్ట్ గేర్ వేయాలి. ఫస్ట్ గేర్ వేసేసి మనం ఇప్పుడైతే ట్రాక్టర్ స్టార్ట్ చేయబోతున్నాం. లోడ్ బండి కాబట్టి జర కదులుతలేదు. ఏంది నీళ్ళ ట్యాంకర్ మొత్తం దిగబడుతున్నట్టుంది. లోడ్ బండి కాబట్టి జర స్లోగా పోవాలన్నట్టు. ఎందుకంటే హెవీ లోడ్ కదా, నీళ్ళ ట్యాంకర్ అంటేనే హెవీ లోడ్. మొత్తానికైతే మనం ఈ నీళ్ళ ట్యాంకర్ తీసుకొని ఇక జర్నీ అయితే వేసేయాలి. ఎక్కేసి సో మనం అయితే ట్రాక్టర్ తీసుకొని అయితే రోడ్ పైకి వచ్చేసినాం. హెవీ లోడ్ కాబట్టి జర చిన్న పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ట్రాక్టర్ అడవులో పోయినాం అనుకో కింద మీద పల్టీ కొడుతుంది. మనం అయితే ఇక సెకండ్ గేర్ వేసి థర్డ్ గేర్ అయిపోతున్నాం. థర్డ్ గేర్లోకి ఎట్లా పోతుంది బండి మూవ్ అవుతుంది. ఇప్పుడే ఎంత స్లోగా పోతే అంత మంచిది బెనిఫిట్ ట్రాక్టర్. ఎందుకంటే లోడ్ తగ్గట్టు మనం బండి, మన హెవీ లోడ్ తగ్గట్టు మనం ట్యాంకర్ తీసుకోవాలన్నట్టు. అడవులో తీసుకోపోవడానికి రాదు. మనం 4th గేర్ కూడా ఇక వేయబోతున్నాం. 4th గేర్ కూడా పడ్డది. ఇప్పుడు మినిమం స్పీడ్ ఎంత పోతుంది అంటే ఇక్కడ 12 స్పీడ్లో పోతుంది. ఎందుకంటే 12 స్పీడ్ హెవీ లోడ్ ఉంది కాబట్టి మనకు బండి స్లోనే పోతుంది అన్నట్టు. స్లో పోయేటప్పుడు మనం ఏం చేయాలి, స్లోనే పోవాలి. అట్లా మనం ఇప్పుడు చూడాలి, ముందు చూడండి ఒకసారి ఎంత స్పీడ్ పోతుంది బండి. మొత్తానికైతే నీళ్ళ ట్యాంకర్ మనం తీసుకొని వెళ్ళిపోతున్నాం. నీళ్ళ ట్యాంకర్ ఆడ ఎట్లా పోస్తాం కూడా మీకు చూపిస్తా. ఇది మార్కెట్లో కూడా మనం చిన్న పోవాలన్నట్టు. 1 2 3 బ్రో నీళ్ళ ట్యాంకర్ బ్రో
చూడండి బండి వస్తున్నా కానీ సైడ్ జరగదు. కొందరికి మైండ్ పని చేయదు అన్నట్టు. హెవీ లోడ్ బండి వచ్చినప్పుడు బ్రేక్లు ఆగవుతుంది. ట్రాక్టర్కు బ్రేక్లు అంత సామాన్యంగా ఆగవు, ఎందుకంటే స్పీడ్లో వెళ్ళిపోతుంది కదా బండి, బ్రేక్లు ఆగవు. ఇంకా ట్యాంకర్ నూకేస్తుంది అన్నట్టు. నూకేసినప్పుడు బండి స్లిప్ అయిపోతుంది. బండి స్లిప్ అయిపోయినప్పుడు బ్రేకులు రావు. మనం అయితే ఇక మినిమం ఇచ్చి ఇప్పుడు ఎంత అంటే 7 కిలోమీటర్స్ అయితే మనం వెళ్ళిపోతున్నాం. చూడండి ఎంత స్పీడ్ పోతున్నాం బండి. మీలో ఎవరైనా ఈ ట్రాక్టర్ నడిపినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చినట్టయితే కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియో మీకు ఏ కావాలి గిట్నే యాక్సిడెంట్లో అయితే గిట్నే గాయస్. ఎందుకంటే వీళ్ళు తొందరవాడి వస్తారు. తొందరవాడి వచ్చినప్పుడు మనం బండి ఆగలేదు అనుకో యాక్సిడెంట్లు అయితే. ఎందుకంటే మళ్ళీ ఎట్లుండాలంటే నిదానమే ప్రధానం అన్నట్టు ఉండాలి. బండి ఎంత స్లోగా పోయి ఎంత మంచిగా పోతే మనం అంత బెనిఫిట్ ఉంటాం అన్నాడు. ట్రాఫిక్ జామ్ అయితే అడ్డు కొడుతుంది. మనం బండి అయితే తీసుకుపోతున్నాం కానీ ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే అడ్డు కొడుతుంది. ఎందుకంటే మళ్ళీ అడవుల్లో రోడ్డు మీద పెడతారు కాబట్టి ఈ ఇబ్బంది. ఎందుకంటే సైడ్కి పెట్టుకోవాలి ఎప్పుడైనా. ఎందుకంటే హెవీ బండ్లు ఉంటాయి. కొంతమంది మంచిగా వస్తారు, కొంతమంది ఏమో ఇక కొంతమంది డ్రంక్ డ్రైవ్ చేసి ఇబ్బందులు అవుతాయి. ఎందుకంటే యాక్సిడెంట్ అవుతుంది, కిడ్నీ యాక్సిడెంట్ అయ్యేది. మనం ఎప్పుడైనా బండి వచ్చేటప్పుడైనా పోయేటప్పుడైనా రోడ్డుకు పక్కకి పెట్టుకోవాలి. ఇట్లా రోడ్డు మీద పెడితే బండి ఎట్లా సెట్ అవుతుందా? ఇట్లా రోడ్డు మీద పెడతారు. నడి రోడ్డు మీద పోవాల్సి వస్తుంది మన బండి. ఇక అవతల అట్లా ఆటోలో వచ్చినప్పుడు ఏమవుతుంది, సడన్గా అంత డౌన్ వచ్చినప్పుడు యాక్సిడెంట్ అవుతుంది. అంతా మీకు ఒకటే చెప్తున్నా కాదు, ఎప్పుడైనా రోడ్డు మీద బండ్లు పెట్టేటప్పుడు సైడ్కి పెడితే మంచిది. ఇప్పుడు ఈయన రోడ్డు మీద పెట్టి చూస్తున్నాడు. ఇట్లా సైడ్కి పెట్టుకోవాలి. ఏమవుతుంది, కొంచెం దూరం పెట్టుకోవాలి. ఇట్లా సైడ్కి పెట్టుకోవాలి బండ్లు. ఏమవుతుంది, కొంచెం బెనిఫిట్గా ఎవరికి ఇబ్బంది ఉండదు అన్నట్టు. సో మనం అయితే మొత్తానికి అయితే వచ్చేసినాం గాయస్. ఇళ్ళనే మనం పోయాలి రైస్ మిల్. ఎందుకంటే ఇలా వాటర్ లేవు కాబట్టి రైస్ మిల్, బియ్యం ఉడికి పెట్టే రైస్ మిల్ ఇది. ఇక మనం ఇళ్ళనే పోయాలి కాబట్టి మనం ప్రస్తుతానికి అయితే వచ్చేసినాం ఇళ్ళకు. సార్ ఇక్కడ గేట్ కాడ వాచ్మెన్లు ఉంటారు. ఇక వాళ్ళని కాదని మనం బోనికి రాదు. ఎందుకంటే ఇంత పెద్ద రైస్ మిల్ అన్నప్పుడు మనకు గేట్ కాడ ఖచ్చితంగా వాచ్మెన్లు ఉంటారు. ఇంకా వాచ్మెన్ ఉంటేనే మంచిది. ఎందుకంటే ఇంత పెద్ద రైస్ మిల్ కాబట్టి వాచ్మెన్ ఉంటేనే మంచిది. ఇక మనం నీళ్ళ ట్యాంకర్ కూడా మనం ఏం చేస్తాం, కాంట పెట్టాలి అన్నట్టు. అంటే తూకం పెట్టాలి నీళ్ళు కూడా. అంటే వాళ్ళ రూల్స్ ప్రకారం అయితే మనం వాటర్ని తూకం పెట్టాలి. ఎందుకంటే కొన్ని వాటర్ మిగిలించుకొని పోతారు, కొన్ని వాటర్ మళ్ళీ అలానే ఉంటాయని వాళ్ళ రూల్స్ వాళ్ళు పాటిస్తారు. వాళ్ళని కూడా మనం పాటించాలని, వాళ్ళ రూల్స్ మనం పాటించాలి. ప్రస్తుతానికి అయితే మనం కాంట దగ్గరికి అయితే వచ్చేసినాం. ఆల్రెడీ ఆటో దగ్గర ఆటో అయితే ఆడ కాంట ఉంది. ఇక ఆ ఆటో పోయినాక మనం ట్యాంకర్ పెట్టాలి. ఈ ట్యాంకర్ పెట్టి కాంట దాని మీద ఎంత బిల్లు, ఎంత లోడ్ ఉంటుంది, ఎంత కథ అనేది ఉంటుంది. అన్నా ఏమైంది ఆగమంటుండు. ఇక మనం ట్రాక్టర్ ఆపుకోవాల్సి వస్తుంది దర్శనం. ఎందుకంటే ఆ లోడ్ బండి వాళ్ళు పెట్టినప్పుడు మనం ఆగాల్సింది. ఎందుకంటే వాళ్ళు పోయి స్లిప్ తెచ్చుకోవాలి. ఆ స్లిప్ తెచ్చుకుంటేనే మనకు కాంట అనేది చూపిస్తుంది అన్నట్టు. ఇక మనం కూడా ఈ కాంట పెట్టినాక మనం కూడా పోయి స్లిప్ తెచ్చుకోవాలి. సో గాయస్ మనం అయితే కాంట పెట్టేసినాం, బండి అక్కడ ఉంది. స్లిప్ అయితే ఇచ్చేసారు మనకు. ఎందుకంటే ఈ కాంట పెట్టాలి, వీళ్ళ రూల్స్ ప్రకారం మనం పెట్టాలి కాబట్టి ఇక్కడ కాంట మీదనే ఉంది ఆల్రెడీ బండి ఇట్లా. ఇక మనం అయితే మొత్తానికి అయితే పోవాలి. ఇక స్టార్ట్ చేసుకొని మనం అక్కడ అన్లోడ్ చేసే కాడికి అయితే పోవాలి. ఇక పోతున్నాం. ఇక ఆడపోయి మనం కాల్ చేయాలన్నట్టు. సో మనం అయితే ఇక్కడికి వచ్చినాం కానీ ఆల్రెడీ ఇంకో ట్రాక్టర్ కూడా ఉంది. ఏమైంది అయిపోలే ఆయన అక్కడ ఉన్నాయన వేరే ట్రాక్టరు, మనది వేరే ట్రాక్టర్ అన్నట్టు. ఇక 2 ట్రాక్టర్లతోని ఇక ఇక్కడ ఈ మిల్లులకు మొత్తం 2 ట్రాక్టర్లతో కొడుతున్నాం మనం. సో ట్రాక్టర్ అయితే వెళ్ళిపోయింది మొత్తానికి అయితే. ఇక మనం ట్రాక్టర్ రివర్స్ పెట్టాలి. అక్కడ పెడితే మనకి ఏంటంటే హౌజ్లో పోయాలన్నట్టు. ఈ వాటర్ మొత్తం మనం హౌజ్లో పోయాలి, రివర్స్ పెట్టుకోవాలి. రివర్స్ పెట్టుకొని మనం హౌజ్లో అన్లోడ్ కాల్ చేయాలన్నట్టు. ఈ వాటర్ వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు అన్నం వండేటప్పుడు బియ్యం ఉడకబెడితే మనకు వాటర్ ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు వాళ్ళకు వాటర్ కూడా అంతే ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే హోల్డ్ ఆన్. మొత్తానికి అయితే మనం ఇక్కడ ట్రాక్టర్ పెట్టేసినాం. మనం పోయి ఆడ పైప్ జాయింట్ చేయాలన్నట్టు. పైప్ జాయింట్ చేస్తే వాటర్ అనేది హౌజ్లోకి పోతుంది. ఈ హౌజ్లో మనం వచ్చిన నీళ్ళన్నీ మనం ఈ హౌజ్ నింపేసుకోవాలన్నట్టు. మొత్తానికి అయితే ఈ పైపు ఈ నిజ్జ అందాక అంతదంటవా అంతుంది. అబ్బా ట్రాక్టర్ వంకర పెట్టినట్టున్నా ఇక్కడ అంతలేదు. ఈ పొక్కలకు మనం తొడిగి నల్లిప్పాలి. నల్లిప్తే
ఆడ పోస్తుంది ఇక ఆడ పోస్తే ఈయనతో అంత దూరం బెనిఫిట్ అన్నాడు. ఓహో నీళ్ళని ఒలికిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి వాటర్ ఇంపార్టెంట్ కాబట్టి మనం నీళ్ళు కూడా ఉడకపోయొద్దు. మన బాధ్యతతో ఎంత వాళ్ళు ఎట్లా మనీ ఇస్తారో మనం అట్లా పని చేయాలి. మొత్తానికి అయితే నల్లిప్పేసిన నీళ్ళు మాత్రం కింద ఉడకపోయొద్దు. ఎందుకంటే వాళ్ళకి మా వాటర్ మెయిన్ ఇంపార్టెంట్, వాళ్ళకి అవసరం వాటర్. చూడండి వాటర్ హౌస్లో చూపిస్తారండి. మన వాటర్ అయితే ఆడ నింపుకున్న వాటర్ అయితే ఇక్కడికి వచ్చి అన్లోడ్ చేసేసినాం. వీళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ వాటరు చాలా ఇంపార్టెంట్. ఈ వాటరు మళ్ళీ ఈ హౌస్ చిన్నగా కూడా లేదు, దగ్గర దగ్గర 1,00,000 లీటర్లు పడుతాయి వాటర్ అయితే. ఇలా 1,00,000 లీటర్లు అంటే 1,00,000 లీటర్ పడుతాయి. 1,00,000 లీటర్ల హౌస్ ఇది. మన ట్యాంకర్ ఏమో 5,000 లీటర్లు. 1,00,000 ఏడా 5,000 ఏడా, ఎన్ని ట్యాంకర్లు పోస్తే ఎట్లా నిండాలి ఇక వాళ్ళకి. నీ పొద్దుకు 2 ట్యాంకర్లతో నీళ్ళు కొట్టినా కానీ సరిపోవు వాళ్ళకి. 2 కాదు 3, 4, 10 ట్యాంకర్లతో నీళ్ళు కొట్టినా వాళ్ళకి సరిపోవు. ఎందుకంటే రైస్ మిల్ పెద్దది కాబట్టి వాళ్ళకి సరిపోవు అన్నట్టు. సో మొత్తానికి అయితే మనం వాటర్ అయితే అయిపోయినాయి, ట్యాంకర్ ఖాళీ అయిపోయింది. ఇక దీంట్లో ఎంత పోసినా తక్కువనే, ఎందుకంటే అది నిండాలంటే ఇక మనం వారం రోజులు పోసినా నిండదు అన్నట్టు. మొత్తానికి అయితే ఇక మనం పైప్ ఉడవికాల్సిందే. ఇక వాటర్ అయిపోయినాయి కాబట్టి మనం ఇక మళ్ళీ రిటర్న్ పోవాలన్నట్టు. మళ్ళీ పోయి మనం కాంట పెట్టాలి. మళ్ళీ ఎంటీ బండి కాంట పెట్టాలి. మనం ఎంటీ బండి కాంట పెడితే ఏంటంటే మనం ఎన్ని నీళ్ళు తెచ్చినాం, 5,000 లీటర్లు ఉన్నాయా లేవా అని వాళ్ళకు క్లారిటీ వస్తుంది అన్నట్టు. మళ్ళీ మనం కాంట పెడితే వాళ్ళకి క్లారిటీ అనేది వస్తుంది అన్నట్టు. ఇక మొత్తానికి అదే బండి స్టార్ట్ అయితే ఏమైందో ఏమో, బాగా గిర్ర అంటుంది బండి అయితే స్టార్ట్ అయితే లేదు. ఏమైందో లేకపోతే సెల్ఫ్ మోటార్ ప్రాబ్లం. స్టార్ట్ అయింది. ఇక మనం పోయి ఇప్పుడు కాంటకాడికి పోవాలన్నట్టు రివర్స్. మళ్ళీ అయితే మనం అయితే కాంటకాడికి వచ్చేసినాం. మళ్ళీ కాంట పెట్టి మళ్ళీ మనం పోయి మళ్ళీ స్లిప్ తెచ్చుకోవాలి. ఎంటీకి ఎంత తేడా ఉంది, లోడ్ పనికి ఎంత తేడా ఉంది, కరెక్ట్ 5,000 లీటర్లు వచ్చినాయా రాలేదా, ఏమైనా తగ్గినాయా, మళ్ళీ వాటర్ గిట్లా మళ్ళీ వీళ్ళు రిటర్న్ తీసుకుపోతురా అని వాళ్ళ ఒక కన్ఫర్మ్ గురించి మనకు కాంట పెట్టించుకుంటారు అన్నట్టు. ఇక మనం ఈ పాత స్లిప్ అనేది తీసుకుపోవాలి. ఈ పాత స్లిప్ తీసుకోపోతే మనకు కొత్త స్లిప్ ఇస్తారు. సో మనం అయితే 2వ స్లిప్ కూడా తెచ్చేసినాం. ఈ స్లిప్ ఏంటంటే మనం లోడ్ బండి, ఈ స్లిప్ ఏమో మనకు అన్లోడ్ బండి. మనకు దీనికి ఎంత డిఫరెన్స్ అంటే 5,000 లీటర్లు డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టు. మనం అయితే మొత్తానికైతే ఇక ఈ 2 స్లిప్పులు తీసుకొని మనం బండి ఎక్కేసేయాలి. అంటే మన కాడ ఉంచుకోవద్దు ఈ స్లిప్పులు. ఈ ఒక స్లిప్ ఏంటంటే ఇళ్ళకి బండి వచ్చిందా రాలేదా అని కన్ఫర్మేషన్. అంటే ఈ స్లిప్ మనం గేట్ కాడ వాచ్మెన్కి ఇవ్వాలి. ఈ స్లిప్ ఏమో మనం మనీ, ఈ స్లిప్ ఉంటేనే మనకు మనీ వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ స్లిప్ అన్లోడ్ స్లిప్ ఉంటేనే మనం ఇలా వాటర్ పోసినాం మనకి ఇలా మనీ వస్తుందని మనకు మనీ వస్తుంది. ఇక మొత్తానికి అయితే ఈ స్లిప్ ఉంటే మనకు మనీ వస్తుంది అన్నట్టు. ఈ స్లిప్ అయితే ప్రస్తుతానికి అయితే గేట్ కార్డ్ ఇవ్వాలి మనం. సో గైస్ ఇప్పుడు మనం గేట్ కార్డ్ ఇవ్వబోతున్నాం వాచ్మెన్ అన్నకు. నాకు తెలిసినంత వరకు అయితే ఏం తేడా లేదు. 5,000 లీటర్ బర్ర వాటర్ ఉన్నాయి. ఎంత ఒలికినా ఎంత చేసినా కానీ లీటర్లు అయితే బరాబర్ వస్తాయి వాటర్, తక్కువ ఏం రావు. ఇక అన్నకైతే స్లిప్ ఇవ్వబోతున్నాం ఇక అన్న. ఇక మనమైతే స్లిప్ ఇచ్చేసినాం గాయస్. గేట్ మనం అయితే స్లిప్ వేసేసినాం. ఈ స్లిప్ అయితే మనం దాపెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా దాపెట్టుకోవాలి. బిల్లులు ఎప్పుడు వచ్చేది మనకు తెలియదు, చాలా జాగ్రత్తగా దాపెట్టుకోవాలి. సో గైస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇది మన కొత్త ఛానల్. మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మన వీడియోలోకి ఎంత సపోర్ట్ ఇస్తే నేను అన్ని వీడియోలు చేసా గైస్ మీ గురించి. సో గైస్ ఇంకేందుకు మరి ఆలస్యం, తొందరగా లైక్ చేయండి. ఓకే గైస్, బాయ్ గైస్.